శివలింగం అనేది శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగం శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది. పూర్వం శివుణ్ణి విగ్రహ రూపంలోనే పూజించేవారు. హరప్పా శిథిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు. వరాహ పురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో భృగు మహర్షి శాపఘట్టంలో భృగు మహర్షి శివుణ్ణి నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు అని శపిస్తాడు. అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటిదాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని, లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వశుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది. శివలింగం మానుషలింగంలో 3 భాగాలు ఉంటాయి. బ్రహ్మభాగం భూమిలో, విష్ణు భాగం పీఠంలో, శివభాగం మనకు కనిపించే పూజా భాగంగా ఉంటుంది. శివలింగములు రకములు. స్వయంభూ లింగములు, స్వయంగా వాటి అంతటా అవే వెలిసినవి. దైవిక లింగములు, దేవతా ప్రతిష్ఠితాలు. ఋష్యలింగములు, ఋషి ప్రతిష్ఠితాలు. మానుషలింగములు, ఇవి మానవ నిర్మిత లింగములు. బాణలింగములు, ఇవి నర్మదా నదీ తీరాన దొరికే తులా పరీక్షకు నెగ్గిన బొమ్మరాళ్ళు. షణ్మతాలు, హిందూ మతాన్ని అనుసరించే వారిని 6 వర్గాలుగా విభజించవచ్చు. వీటినే షణ్మతాలు అంటారు. శైవులు పరమశివుని ఆరాధించేవారు. శాక్తేయులు పరాశక్తిని ఆరాధించేవారు. వైష్ణవులు శ్రీ మహావిష్ణువును ఆరాధించేవారు. గణపత్యులు గణపతి ఆరాధకులు. కౌమారులు కుమారస్వామిని ఆరాధించేవారు. సౌరులు సూర్యుణ్ణి ఆరాధించేవారు. పంచభూతలింగాలు. పంచభూతాలు అనగా పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో 5 క్షేత్రాలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. తేజోలింగం అన్నమలైశ్వరుడు, అన్నమలై. జలలింగం జంబుకేశ్వరుడు, తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం. ఆకాశలింగం చిదంబరేశ్వరుడు, నటరాజ, చిదంబరం. పృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు, కంచి. వాయులింగం శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీకాళహస్తి. పంచరామాలు. అమరారామం అమరావతి, గుంటూరు జిల్లా శ్రీ అమరేశ్వర స్వామి బాలచాముండికాదేవి. ద్రాక్షారామం ద్రాక్షారామ, తూర్పుగోదావరి జిల్లా శ్రీ భీమేశ్వర స్వామి మాణిక్యాంబ. కుమారరామం సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా శ్రీ కుమార భీమేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరి. భీమారామం భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ సోమేశ్వర స్వామి అన్నపూర్ణ. క్షీరారామం పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి. శ్రీకాళహస్తిలోని శివలింగాన్ని అభిషేకించేటప్పుడు ఎవరూ లింగాన్ని తాకరు. కేవలం లింగం యొక్క కింది భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు. కంచిలోని శివలింగం మట్టితో చేసినది, పృథ్వీలింగం. కాబట్టి లింగానికి అభిషేకం జరగదు. నూనెను మాత్రం పూస్తారు. శివోహం.